మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మచిలీపట్నం 6వ డివిజన్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొబ్బరి తోటలో ఇళ్ల కూల్చివేతలపైన రచ్చరచ్చ సాగింది. నోటీసులు లేకుండా ఇల్లు కూల్చివేశారంటూ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్ల పరిశీలనకు వెళ్లారు వైఎస్ఆర్సీపీ యువనేత పేర్ని కిట్టు. అయితే పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులతో వైఎస్ఆర్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సీఏ పరమేశ్వర్తో పేర్ని కిట్టు వాగ్వాదం దిగారు. బూతులు తిట్టుకున్నారు సీఏతో పాటుగా పేర్ని కిట్టు. మొత్తం మీద మాత్రం మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లారు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు. సో నోటీసులు లేకుండా ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా ఆయన ఆరోపించారు. ప్రధానంగా కొబ్బరి తోటల్లో ఉన్నటువంటి ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి మాత్రం రచ్చరచ్చ సాగింది. నీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి నాకు అన్ని తెలుసులే గానీ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ప్రెజెంట్ మచిలీపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో సీఏతో అయితే వాగ్వాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో వివాదానికి ప్రధాన కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మచిలీపట్నం 6వ డివిజన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకవైపు ఇళ్ల కూల్చివేతకు అధికారులు ముందస్తు నోటీసు ఇవ్వకోకుండా అధికారులు ఏకంగా ప్రొక్లైన్లతో వచ్చి కూల్చడానికి ప్రయత్నం చేశారంటూ ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఇంటికి ఎలాంటి అనుమతులు లేవు, అక్రమంగా నిర్మించుకున్నారు కాబట్టి అవి కూల్చేసే అధికారం మాకుందంటూ అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ ప్రాంతానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేరుని కిట్టు చేరుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. నేరుగా సిఐ పరమేశ్వర్తో పేరుని కిట్టుకు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ద్వారా ఏదైతే సామాన్యులు కూడా వేధిస్తున్నారు, రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు బెదిరిస్తున్నారు, పోలీసులతోనే ప్రభుత్వాలు నడిపిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటు సిఐ పరమేశ్వర్ ఇటు పేరుని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఆ భవనాలకు ఏదైతే ఇల్లుకు ఎలాంటి అనుమతి లేదు, అక్రమంగా కట్టారంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. మరోపక్క తమ దగ్గర అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అధికారులు కూల్చివేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ ఇంటి యజమానులు బలవంతంగా ఆ ప్రాంతాల నుంచి తరలించి నేరుగా ఏదైతే ఆ భవనాలను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న పోలీసుల ఆధ్వర్యంలో నేరుగా ఏదైతే స్థానిక కుటుంబాలు స్థానిక యజమానులను ఇంటి నుంచి బయటికి బలవంతంగా రప్పించి నేరుగా ఇల్లు కూల్చడం ఎంతవరకు సమంజసం, ఏదైతే ముందస్తు ఒకవేళ అక్రమంగా ఇల్లు నిర్మించుంటే ముందస్తు నోటీసులు ఇవ్వాలా, నోటీసుల ప్రకారం ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ ప్రధానంగా అక్కడ తీవ్రంగా ఏదైతే 6వ డివిజన్ కొబ్బరి తోటలో తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. మరోపక్క పోలీసుల పైన పేర్ని కిట్టు ఒక విధమైన దౌర్జన్యం చేశారంటూ మరోపక్క పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బాధితుల అంశాన్ని మనం గమనించినప్పుడు ఎలాంటి నోటీసులు ఎలాంటి ముందస్తు చర్యలు లేకోకుండా నేరుగా తమ ఇళ్లను కూల్చివేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మరోపక్క మీరు అన్నట్లుగా కొంతవరకు ఏదైనా కూల్చివేతలకు సంబంధించి లేదా అక్రమ కట్టడాలకు సంబంధించి అయితే ముందస్తుగా నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారికి ఈ పలానా తేదీన మీరు ఖాళీ చేసేయాలి, మేము కూల్చేస్తున్నాం అనేటువంటిది క్లియర్ కట్ గా పేర్కొనడం జరుగుతుంది. ఉన్న పలంగా కూల్చివేత మాత్రం కొంతవరకు కలకలమే రేపుతుంది. పేరుని కిట్టేమని స్పందించారు ఈ సీఏతో వాగ్వాదంతో, అదేవిధంగా ఇళ్ల కూల్చివేతలపైన? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా 6వ డివిజన్ కు పేర్ని కిట్టు వెళ్ళినప్పుడు పోలీసులు పేర్ని కిట్టును అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే అక్కడ ఆ ఇళ్లను పరిశీలించడానికి వెళ్ళిన పేర్ని కిట్టుతో సిఐ పరమేశ్వర్ వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఏదైతే ఇద్దరు దాదాపు బూతులతో తిట్టుకున్నారంటూ మనకు విజువల్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ సాధారణంగా ఒక భవనాన్ని కానీ ఒక ఏదైనా అక్రమ కట్టడాన్ని కూల్చడానికి ముందు ఏదైతే ముందస్తు నోటీసులు ఇస్తారు, వారికి కొంత సమయం ఇస్తారు. సమయం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఖాళీ చేయకపోతే పోలీసుల బందోబస్తు ద్వారా ఆ ఇల్లు కూల్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇల్లు కూల్చిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన
కిట్టును స్థానిక సిఐ పరమేశ్వర్ అడ్డుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఇంటి బాధితులు, ఇంటి యజమానులు కూడా నేరుగా తమ దగ్గర పత్రాలు ఉన్నాయి, తమకు అవకాశం ఇవ్వకోకుండా నేరుగా ఏదైతే తెర వెనుక రాజకీయ నాయకుల ప్రమేయంతోనే మా ఇల్లు కూల్చివేశారు అంటూ భవన యజమానులు మరోపక్క ఆరోపిస్తారు. ఇక్కడ ప్రధానంగా మచిలీపట్నం పట్టణంలో జరిగిన ఇష్యూ ఇది. ఇక్కడ పరిశీలనకు నేరుగా ఇళ్ల బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న కిట్టును పోలీసులు అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు మరోపక్క ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఈ రెండు వర్గాల మధ్య ఏదైతే ఇంటి యజమానులకు ఇటు పోలీసుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ మున్సిపల్ అధికారులు చివరికి ఎట్టకేలకు ఆ యజమానులు, ఇంటి యజమానులను వేరే ప్రాంతానికి తరలించి బలవంతంగా వేరే ప్రాంతానికి తరలించి ఆ ఇల్లు అయితే కూల్చేశారు. ఆ ఇల్లు కూల్చిన ప్రాంతాన్ని పర్యటించడానికి వెళ్ళిన కిట్టుకు ఇటు సిఐ పరమేశ్వరం మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడికి కిట్టులు వెళ్ళకోకుండా అడ్డుకోవడంతోనే ఈ వాగ్వాదం జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తారు. మొత్తానికి ఈ వ్యవహారం సద్దు మరిగింది. అయితే ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కిట్టు పైన కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసులు చెప్తున్నారు. మరోపక్క బాధితులకు ముందస్తు నోటీసులు ఇవ్వకోకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఇటు మున్సిపల్ అధికారులు అటు పోలీసు అధికారులను ప్రశ్నించిన కిట్టును చివరికి ఎట్టకేళ్ళ సర్ది చెప్పి పోలీసులు పంపించారు. అయితే ఈ వాగ్వాదం ప్రస్తుతానికి ముగిసింది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం మచిలీపట్నం 6వ డివిజన్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొబ్బరి తోటల్లో ఇళ్ల కూల్చివేతలపైన రచ్చరచ్చ సాగుతుంది. అయితే నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ కూడా ఆరోపించారు. అయితే ఇళ్ల పరిశీలనకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ యువనేత పేర్ని కిట్టు పరిశీలన చేయకుండా ఎక్కడికక్కడ పోలీసులు కూడా అని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పర్మిషన్ లేదు మీరు వెళ్ళడానికంటూ కూడా అని అడ్డుకున్నారు. పోలీసులతో మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారు. అయితే సిఐ పరమేశ్వర్తో పేర్ని కిట్టు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. బూతులతో తిట్టుకున్నారు సిఐతో పాటుగా పేర్ని కిట్టు అనేటువంటి విజువల్స్ మాత్రం కొంతవరకు హైలైట్ అవుతున్నాయి. కానీ నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఏ విధంగా కూల్చివేస్తారు వైఎస్ఆర్సీపీ నేతలు పదే ప్రశ్నిస్తున్నటువంటి తీరు. కానీ అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారు సంవత్సరాలు గడుస్తున్నా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఉన్న పలంగా ఖాళీ చేయాలి, ఉన్న పలంగా ఇళ్లను కూల్చివేస్తామంటే మాత్రం కొంతవరకు వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇళ్ల పరిశీలన చేయడానికి, అదేవిధంగా బాధితులను పరామర్శించడానికి అక్కడికి వెళ్లారు పేర్ని కిట్టు.